meeting financial. హైదరాబాద్ దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరమని అభిప్రాయపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సిటీ అభివృద్ధి చెందుతుందని దానికి అనుగుణంగా నీటి వసతి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రెహమత్ నగర్ బోరబండ డివిజన్ ప్రజల దాహార్తి తీర్చడానికి ఎస్ఆర్ఆర్ హిల్స్ లో 5 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ కు ప్రారంభోత్సవం చేశారు. ఇక అనంతరం గ్రేట్ వాల్ తిప్పి నీటిని విడుదల చేశారు. అలాగే యూసఫ్గూడలో 75 లక్షల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ నాలా ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సిటీలో 13,80,000 కనెక్షన్లు ఉన్నాయని, నీటికి సంబంధించిన వినియోగానికి గతంలో కృష్ణా గోదావరి నుండి వచ్చే నీరు తప్ప 1 మిల్లీలీటర్ వాటర్ కూడా సప్లై చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు. తాజాగా 7,000 కోట్లతో 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చే టెండర్ల ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ఇక రాబోయే కాలంలో నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో కోరినట్లు తెలిపారు మంత్రి పొన్నం. ఎట్లా